కదిరికి సంబంధించిన ఒక 6 కేసులు 5 కేసులు ల్యాండ్కి సంబంధించినవి. అంటే ఫేక్ పట్టాలు సృష్టించి పబ్లిక్ దగ్గర మనీ తీసుకోవడం, తర్వాత పబ్లిక్ వెళ్ళి చూసుకుంటే అక్కడ పట్టాలు లేకపోవడం, ఇలాంటి విషయాల్లో ముద్దాయిగా ఉన్నటువంటి మున్వర్ భాషా అనే ఆర్ఐ ఆల్రెడీ రెవెన్యూ తరఫున ఎంక్వైరీ జరుగుతుంది ఆర్డీఓ ఆధ్వర్యంలో, మరియు ఈజ్ అండర్ సస్పెన్షన్. ఈయన ఒక 2 కేసులకు సంబంధించి తనకున్నటువంటి 5 కేసుల్లో ఫేక్ పట్టాదారు కేసుల్లో 2 కేసులకు సంబంధించి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడం జరిగింది. ఈ యాంటిసిపేటరీ బెయిల్కి సంబంధించిన సెక్షన్ 35(3) ఆఫ్ ద భారతీయ నాగరిక సంగరిక సురక్షా సంహిత BNSS 35(3) ప్రకారం ఇతను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అది 24/3/25 గత నెల మార్చి. సో ఆ టైంలో SHO స్టేషన్లో ఉన్నారు, కదిరి ఇన్స్పెక్టర్. సో ఆయనతో మాట్లాడుతూ తనకు సంబంధించినటువంటి ప్రాసెస్ జరిగే క్రమంలో ఇన్స్పెక్టర్ని రెచ్చగొట్టడం జరిగింది. అంటే ఆయన కొంచెం ప్రొవోకేట్ చేయడం జరిగింది. సో మీరు నాకు సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వలేదని, మీరు నా పట్ల డిఫరెంట్గా ప్రవర్తిస్తున్నారని చెప్పి ఆయన కొంచెం ప్రొవోకేట్ చేయడంతో ప్రొవోకేట్ చేయడమే కాకుండా నేను ఖురాన్ మీద ప్రమాణం చేసి చెప్తున్నానని చెప్పి మాట్లాడడం జరిగింది. దానికి ఇన్స్పెక్టర్ ఖురాన్ అనేది మధ్యలోకి తీసుకురావద్దు, మత గ్రంథాన్ని మధ్యలోకి తీసుకురావద్దు, యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ క్రైమ్స్, యూ హ్యావ్ కమ్ యాజ్ ఏ అక్యూజ్డ్, సో నీ వరకు నువ్వు పని చేసుకుని వెళ్ళిపోవడం అని చెప్పి మాట్లాడడం జరిగింది. సో దీనిపైన ఆ రోజు వ్యవహారం అంతా కంప్లీట్ అయింది. మొత్తం ఇన్స్పెక్టర్ ఏమైతే మాట్లాడారో అదంతా కూడా ఇతను అనాథరైజ్డ్గా రహస్యంగా తన సెల్ ఫోన్లో రికార్డ్ చేయడం జరిగింది. ఈ రికార్డ్ చేసినటువంటి విషయాన్ని తర్వాత గ్రూప్స్లో డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ రంజాన్లో దాన్ని సర్క్యులేట్ చేయడం జరిగింది. ఆ టైంలో మత పెద్దలందరినీ కూడా పిలిచి రంజాన్ సందర్భంగా పీస్ కమిటీ మీటింగ్ కండక్ట్ చేసే విషయంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించగా మత పెద్దలందరూ కూడా పోలీసు కోఆపరేట్ చేశారు. మరలా ఇప్పుడు దీన్ని ఈ మొత్తం వీడియో ఈ వ్యవహారం అంతా కూడా ఖురాన్ని అవమానిస్తున్నాడు ఇన్స్పెక్టర్, అతని పేరు చర్యలు లేవా, ఖురాన్ని తక్కువ చేసి మాట్లాడటం అనే విషయంగా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైడ్ పబ్లికేషన్ సర్క్యులేట్ అవ్వడం జరిగింది. దీనిపైన వెంటనే మనం పుట్టపర్తి హెడ్ క్వార్టర్లో సోషల్ మీడియా మనం డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సోషల్ మీడియా విభాగంలో ప్రతిరోజు ఏవేవి వస్తున్నాయనేది ఎవ్రీ 1 hour యూజ్ టు అబ్జర్వ్. సో ఈ విధంగా దీన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ తర్వాత దీనిపైన ఒక కేసు రిజిస్టర్ చేశారు కదిరి టౌన్లో. సో అతన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్కి తరలిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఏంటంటే ఇతను భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఆర్టికల్ 19(1) ప్రకారం ప్రతి వ్యక్తికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. అలాగే ఆర్టికల్ 19(2) ప్రకారం దానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఈ రెస్ట్రిక్షన్స్ అనేది ఎవరు కూడా పట్టించుకోకుండా ఈ ఒక్క కేసే కాదు, ఈవెన్ హిందూపూర్లో జరిగిన ఎస్టర్డే ఇంకొక కేసు కూడా జరిగింది. ఒక రాప్తాడు కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వ్యక్తి చేసినటువంటి స్టేట్మెంట్స్ పైన హిందూపూర్లో ఉన్నటువంటి కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్ట్ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొట్టడం జరిగింది. దానిపైన కూడా కేసులు కౌంటర్ ఇష్యూ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. సో ఈ క్రమంలో ఆర్టికల్ 19(2) ఏం చెప్తుందంటే ఎనీ స్టేట్మెంట్ ఆర్ ఎనీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎనీ బడీ షుడ్ నాట్ డిస్రప్ట్ ది సావర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద కంట్రీ. అలాగే సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ కూడా డిస్టర్బ్ చేయకూడదు. అలాగే ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్ డిస్టర్బ్ చేయకూడదు. డీసెన్సీ అండ్ మొరాలిటీని దెబ్బతీయకూడదు. పబ్లిక్ ఆర్డర్ని డిస్రప్ట్ చేయకూడదు. తర్వాత ఎనీ అఫెన్స్ అంటే ఏదైనా ఒక నేరం జరిగే విధంగా అది ప్రోత్సహించకూడదు. ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్లోనే ఆర్టికల్ 19(2)లో స్పష్టంగా మెన్షన్ చేయబడింది. సో ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఎవరైతే గ్రూప్స్లో రకరకాల పోస్టులు సర్క్యులేట్ చేస్తున్నారో అవన్నీ కూడా ఇలాంటి వాటిని వైలేషన్ చేసే విషయంలో ఖచ్చితంగా ఐటీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడమే కాకుండా ప్రతి చిన్న విషయాన్ని హైలైట్ చేసి ఇష్టం వచ్చినట్టు కింద క్యాప్షన్స్ పెట్టి పబ్లిక్ని మతాల మధ్య, కులాల మధ్య, గ్రూపుల మధ్య రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానాలు చేస్తూ వాటిని ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్కి, ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి సోషల్ మీడియాలో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో పెట్టి సర్క్యులేట్ చేసేటువంటి వారిపైన ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
సో భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఎదుటివారి యొక్క స్వేచ్ఛకు భంగం కలిగించకూడదు, ఎదుటివారి యొక్క ప్రైవసీకి భంగం కలిగించకూడదు, దేశ భద్రతకు ముప్పు కలిగించకూడదు, సమాజంలో అలజడులు సృష్టించకూడదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటువంటి వాళ్ళు ఒక చైన్ ఆఫ్ కమాండ్ కింద కూడా పనిచేస్తున్నటువంటి సమాచారం రావడం జరిగింది. సో అది నెక్స్ట్ ఎవరు వాళ్ళకి హెడ్గా పనిచేస్తున్నారు, అడ్మిన్ ఎవరు, తర్వాత వాళ్ళకి ఎక్కడి నుంచి మానిటరీ బెనిఫిట్ వస్తుంది ఈ పోస్టులు సర్క్యులేట్ చేసినందుకు. సో అలాంటి వారు కూడా చట్టపరంగా చట్ట పరిధిలోకి వస్తారు. వారిపైన కూడా ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.